హలో ఫ్రెండ్స్, నేను మీకోసం వర్షంలో వచ్చాను. స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అన్న సబ్స్క్రైబ్ చేయండి. నూతన మొక్క గురించి చెప్పబోతున్నాను. చూసారా, ఇది ఒక గడ్డిలా వ్యాపించి విస్తరించి ఉంది. పూలతో అందంగా కనిపిస్తుంది. అందుకే నాకు నచ్చింది కాబట్టి మీకు చూపిస్తున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ మొక్క ఎస్కినోమెన్ ఇండికా. దీనిని ఇండియన్ జాయింట్ వెచ్ అని కూడా పిలుస్తారు. ఇది లెగ్యూమ్ కుటుంబం, అంటే ఫాబేసి కుటుంబానికి చెందిన పుష్పించే మొక్క అన్నమాట. చూసారా, లెగ్యూమినేసి అంటే చిక్కుడు జాతికి చెందింది. ఇది నిటారుగా పెరుగుతుంది, ఎక్కువ ఎత్తు పెరగదు. ఎస్కినోమెన్ ఇండికా మరియు దాని దగ్గరి బంధువు ఎస్కినోమెన్ ఆస్పెరా షోలాఫిత్ ప్లాంట్ ముఖ్య లక్షణాలు, ఉపయోగాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది నిటారుగా కొమ్మలుగా ఉండే మూలిక. ఆకులు చాలా అందంగా ఉంటాయి. చూసారా, చిన్ని ఆకులు దగ్గరగా ఉన్నాయి. ఇరుకైన కరపత్రాలతో కూడిన సమ్మేళన ఆకులను కలిగి ఉంటుంది. సాధారణంగా నదులు మరియు చిత్తడి నేలల్లో, తడి నేలల్లో ఇది ఉంటుంది. పువ్వు చూసారా ఎంత అందంగా ఉందో, ఎల్లో కలర్లో ఉంది, చాలా బాగుంది. ఆకులు కూడా చాలా బాగున్నాయి. ఇది పుష్పం. దీనిని సాంప్రదాయకంగా కళా వస్తువులు మరియు ఫిత్ హెల్మెట్లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. భారత ఉపఖండం, ఆగ్నేయాసియా మరియు ఆస్ట్రేలియాతో సహా వివిధ ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంది. దీని యొక్క శాస్త్రీయ నామం ఎస్కినోమెన్ ఇండికా. ఫాబేసి కుటుంబం అంటే బఠానీ కుటుంబం అన్నమాట. ఎస్కినోమెన్ డిఫ్యూసా, ఎస్కినోమెన్ కాశ్మీరియానా, ఎస్కినోమెన్ ఫుమిలా అనేవి దీని యొక్క పర్యాయ పదాలు అన్నమాట. ఇది హిమాలయాల్లో 200-1300 మీటర్ల ఎత్తులో కనిపిస్తుంది. ఇది పుష్పించేది ఎప్పుడు? సెప్టెంబరు, అక్టోబర్ నెలల్లో. చాలా అందంగా కనిపిస్తుంది. వర్షంలో కూడా నేను వీడియో తీస్తున్నాను. చాలా దూరం వచ్చాను. చూసారా ఎంత బాగుందో, గడ్డిలా ఉంది. ఈ కొమ్మలు చాలా అందంగా ఉన్నాయి, ఆకులు చాలా అందంగా ఉన్నాయి. మొత్తానికి ఈ మొక్కే చాలా అందంగా ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అత్తిపత్తి కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాలే నిర్మలా ఛానల్.